దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. Psalm 33 verse 11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ఒక విషయం గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే ఆలోచన. ఆలోచన లేని మనుషులు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరము ఆలోచన చేసేవారమే. దానికి వయస్సుతో సంబంధం లేదు, స్త్రీ పురుష భేదము లేదు, గొప్ప బీద తారతమ్యం లేదు, ఇంకా ఎలాంటి తేడాలు లేవు. అంతటా అందరూ ఆలోచన చేసేవారు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి అన్న ప్రతి వాడు ఆలోచన చేసేవాడే, ఆ ఆలోచన ప్రకారము నడిచేవాడే. కొందరు తన ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు, ఇంకొందరు తమది కాని ఆలోచన అంటే ఇతరుల ఆలోచన ప్రకారం నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఇతరులు తమకిష్టమైన వారు కావచ్చు, తమ కుటుంబ సభ్యులు కావచ్చు, తమ శ్రేయోభిలాషులు కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఆలోచన, ఇతరుల ఆలోచన ప్రకారం ఆలోచన చేసేవారుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే ఏ ఆలోచన అయినా తనకు నచ్చినదే మనిషి చేసే ఒక పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే కొంతమందిని చూస్తాం, వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళు అందరినీ అడుగుతూ ఉంటారు, అందరి ఆలోచన అడుగుతూ ఉంటారు, అవన్నీ వింటారు, ఆఖరికి తమకు నచ్చిన తమ ఆలోచననే చేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలు, ఎన్నో ఆలోచనలు మనకు కనబడుతూ ఉంటాయి, మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనుషుల ఆలోచనలు. ఇవన్నీ మారుతూ ఉంటాయి, ఒక స్థిరంగా ఉండవు. ఈ రోజున్న ఆలోచన రేపు ఉండదు, రేపున్న ఆలోచన మరుసటి రోజు కనబడదు. కొన్ని ఆలోచనలు కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత ఆ ఆలోచన మారిపోతుంది. ఈ మార్పుకు కారణాలు అనేకం ఉండవచ్చు, ఆ కారణాలు ఏవైనా కావచ్చు. కానీ మనుషుల ఆలోచన ఎప్పుడూ మారుతూ ఉంటుంది అనేదైతే మనం అర్థం చేయవలసిన నిజం. దానికి ఏ స్థిరత్వము లేదు. కానీ ఈరోజు అలాంటి ఆలోచనకు భిన్నమైన ఆలోచన కీర్తనాకారుని ద్వారా దేవుని వాక్యము మన ముందుంచింది. అదే దేవుని ఆలోచన. ఇక్కడ కీర్తనాకారుడు చెబుతూ ఉన్నారు, దేవుని ఆలోచన సదాకాలం నిలుస్తుంది. ఇది మనుషుల ఆలోచన లాంటిది కాదు, ఇది మారేది కాదు. ఆయన ఆలోచన స్థిరంగా ఉంటుంది, ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది. ఆ ఆలోచన, దాని ఉద్దేశము ఇప్పుడే కాదు, తరతరాలకు అది ఉపయోగపడుతుంది, తరతరాలకు అది శాశ్వతంగా ఉంటుందని వాక్యం చెబుతూ ఉంది. దేవుని ఆలోచన శాశ్వతమైనది, అది మారదు, అన్ని ఆలోచనల కంటే గొప్పది.
ఎందుకంటే ఆయన నిత్యుడైన దేవుడు, అందుకనే ఆయన ఆలోచన నిత్యమైనది. అలాంటి దేవుని ఆలోచన గురించి కీర్తనకారుడు ఇంకా తన అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. 92వ కీర్తనలో మనం చూస్తే 92వ కీర్తన 5వ వచనంలో సామ్ 92:5 యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అక్కడ కీర్తనకారుడు దేవుని ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 73వ కీర్తన 24వ వచనంలో మనం చూస్తే నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు అని దేవుడు తనను నడిపించే ఆ దేవుని ఆలోచనను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే 16వ కీర్తన 7వ వచనంలో నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదను, అంటే తనకు ఆలోచన ఇచ్చి తనని నడిపించే ఆ దేవుణ్ణి తాను ఎప్పుడు స్తుతిస్తాను అని చెప్పిన పరిస్థితి అతని అనుభవంగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని ఆలోచనలు ఎంత గొప్పవి, అవి ఎంత గంభీరమైనవి, అవి తనని ఎలా నడిపిస్తూ ఉన్నాయి, అవి తనని ఎక్కడికి చేరుస్తూ ఉన్నాయి అతడు అర్థం చేసి ఉన్నాడు. ఈ 73వ కీర్తన 24వ వచనంలో నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, అంటే దేవుని ఆలోచన చేత నడవడం వల్ల ఆయన మహిమలో చేరే ఒక గొప్ప భాగ్యాన్ని కూడా కీర్తనకారుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. అలాంటి దేవుని ఆలోచనను బట్టి ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని ఆలోచనను తన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి ఆలోచనను తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ఆయనను స్తుతించడానికి ఆయన చెంత చేరిన మనం అందరము మన జీవితాలలో కూడా ఆయన ఆలోచనలను జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఒకరోజు దేవుని ఆలోచనే ఈరోజు మనల్నందరినీ ఆయన సన్నిధిలో ఉంచగలిగింది. ఆ ఆలోచనను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుని ఆలోచనను బట్టి మనం ఈరోజు ఆయనను స్తుతించడానికి ఇష్టపడదాం. ఆ ఆలోచనకర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి, ఇంకా రానున్న కాలంలో ఆయన ఆలోచనల ప్రకారం మనం జీవించడానికి, దాని ద్వారా ఆయనను మహిమపరచడానికి నిర్ణయం తీసుకుందాం. అందుకోసం మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఈరోజు మన సిద్ధపాటు అదే, ఆయన ఆలోచనల ప్రకారం జీవించడం. రానున్న సమయంలో ఆయన ఆలోచనలకు మన జీవితంలో చోటు ఇవ్వడం, ఆ ఆలోచనల ప్రకారం ఆయనకు మహిమకరంగా జీవించడం, ఇదే మనం ఆయనను ఆరాధించే ఒక మార్గం. ఈరోజు దేవుని వాక్యము అలాంటి ఒక నిర్ణయం తీసుకోవలసిన అవసరాన్ని మన ముందుంచుతూ ఉంది. అలాంటి మన నిర్ణయాలకు ఆధారమైన వాటి వెనుక ఉండే ఆలోచన గురించి మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ప్రతి నిర్ణయం వెనుక ఒక ఆలోచన అయితే తప్పనిసరిగా ఉంటుంది. అది మన సొంత ఆలోచన, లేకుంటే మనుషుల ఆలోచన, లేదంటే దేవుని ఆలోచన. మనం చేసే ప్రతి నిర్ణయం వెనుక అయితే ఒక ఆలోచన ఉంటుంది. ఈరోజు ప్రతి నిర్ణయానికి ముందు 2 ఆలోచనలు మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. ఒకటి దేవుని ఆలోచన, మరొకటి మనుషుల ఆలోచన. దేవుడు ఈ 2 పరిస్థితులను మనకు అనుమతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆలోచన చెప్పేవాడు, ఆలోచనకర్త, కానీ బలవంతంగా తన ఆలోచనను ఇతరుల మీద రుద్దేవాడు కాదు. కొంతమంది మనుషులైతే ఈ పని చేస్తారు, కానీ దేవుడు మనుష్యుడు కాదు.
ఆయన తన ఆలోచనను ఎవరికి బలవంతంగా రుద్దేవాడు కాదు. ఇది ఎలాగంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతారు, తన ఆలోచనను బయలుపరుస్తారు, మనం చేసే తప్పులను చూపిస్తూ ఉంటారు, దాన్ని సరిచేసుకునే మార్గాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అలా కాని పక్షంలో ఫలితం ఏమై ఉంటుంది అని హెచ్చరించేవారుగా ఉంటారు. ప్రతి విషయంలో తన ఆలోచనను మనకు వివరించేవానిగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన భాగ్యం అదే. ఎన్నోసార్లు ఆయన మనకు ఆలోచన ఇచ్చేవానిగా ఉంటూ ఉన్నారు. మనం అనుకుంటాం, ఇన్ని చేసిన దేవుడు తన ఆలోచన ప్రకారం మనల్ని నడిపించలేడా? వేరే ఆలోచనలు రాకుండా ఆయన ఆపలేడా? ఆయన సమస్తము చేయగలడు. కానీ మన అంగీకారం లేకుండా ఆయన ఏది బలవంతంగా మన జీవితంలో చేయడు. అది ఆయన విధానం. చాలాసార్లు ఇది మనం అర్థం చేయలేకపోతున్నాం. అందుకనే అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాం, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, వాటి ఫలితంగా బాధలు పడుతూ ఉన్నాం, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాం. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ఎంత తెలివిగలవారం మనము ఒకసారి అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం నిజం, ఏ పరిస్థితుల్లోనైనా ఎటువంటి స్థితిలోనైనా దేవుని ఆలోచనే ఉత్తమం. ఇదైతే నిజం, ఇందులో ఏ మార్పు లేదు. మన ఆలోచన ఎప్పుడూ అసంపూర్ణమే, మనుషుల ఆలోచన ఎప్పుడూ అసంపూర్ణమైనదే, అది శాశ్వతం కాదు. కానీ మన మూర్ఖత్వము ఆ ఉత్తమమైన ఆలోచనను వదిలి, ఆ సత్యమైన ఆలోచనను వదిలి, ఆ శాశ్వతమైన ఆలోచనను వదిలి అల్పమైన ఈ మనుష్య ఆలోచననే చేస్తూ ఉంటుంది. అందుకనే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, అపజయాలు, అవమానాలు. ఈరోజు దేవుడు అందుకనే మన నిర్ణయాల వెనుక ఉన్న ఆలోచన గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రెండు రకాల ఆలోచనలను, ఆ ఆలోచన ఫలితాలను మనకు అర్థం చేయడానికి దేవుడు ఒక ఇద్దరు మనుషుల జీవితాలను మనకు ఈ సమయంలో గుర్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇజ్రాయెల్ను పరిపాలించిన రాజులు. వాళ్ళు ఎవరంటే ఒకరు సౌలు, మరొకరు దావీదు. వీళ్ళిద్దరూ ఇజ్రాయెల్కు మొదటి రాజులుగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి మనం అర్థం చేయవచ్చు. ఎందుకంటే ఒకరు దేవుని ఆలోచన ప్రకారం నడిచారు, ఒకరు మనుషుల ఆలోచన ప్రకారం నడిచారు. ఆ రెండు ఆలోచనలకు సాదృశ్యంగా దేవుడు ఈరోజు వారి జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. మొదట మనం చూస్తే మొదటి సమూయేలు 8:4-6 వచనాలను చదివితే, 1 Samuel 8:4-6, ఇజ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వాళ్ళు కోరిన కోరిక. అది మనుషుల ఆలోచన.
దాని ఫలితంగా ఆ ఆలోచననైతే దేవుడు అమలు చేశారు. కానీ దాని ఫలితంగా ఏం జరిగిందంటే ఇజ్రాయెల్కు సౌలు రాజయ్యాడు. ప్రజలు తమ ఆలోచన ప్రకారం రాజు కావాలని అడిగినందుకు సౌలు ఎన్నుకోబడ్డాడు. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేయాలి. వాళ్ళైతే ఆలోచన చేశారు, అడిగారు, కానీ ఆ విధంగా చేయటం బట్టి వాళ్ళు తమ జీవితంలో దేవుని అధికారాన్ని నిరాకరించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు మనం కూడా అనేక సార్లు మన ఆలోచనలకు తావిచ్చే వారిగా ఉంటూ ఉన్నాం. దాన్ని బట్టి మనం కూడా అర్థం చేయాలి, మన జీవితంలో దేవుని అధికారాన్ని మనము నిరాకరిస్తూ ఉన్నాం. ఈరోజు సొంత ఆలోచన చేసే వాళ్ళం ప్రతి ఒక్కరం, మనుషుల ఆలోచనపై ఆధారపడే ప్రతి ఒక్కరం అర్థం చేయాలి, మనము దేవుని ఆలోచనను మన జీవితంలో నిరాకరించే వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ సొంత ఆలోచన, మనుషుల ఆలోచన చేసే ప్రతి ప్రయత్నము మొదట దేవుణ్ణి నిరాకరించేదిగా ఉంటుంది. అది దేవుని మాటలోనే చూద్దాం. మొదటి సమూయేలు 8:7 మనం చూస్తే, 1 Samuel 8:7, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇది దేవుడు చెప్పిన మాట. ఈరోజు సొంత ఆలోచన చేసే మనం, మనుషుల ఆలోచన ప్రకారం నడిచే మనం, లోకపు ఆలోచన ప్రకారం నడిచే మనము ఎవరిని వదిలిపెడుతూ ఉన్నాం, ఎవరిని నిరాకరిస్తూ ఉన్నాం? సరే, ఆ ఆలోచన ఫలితంగా సౌలు రాజుగా ఏర్పాటు చేయబడినాడు. కానీ మనకందరికీ తెలుసు ఆ రాజ్యం ఎంతకాలం నిలిచింది, ఎలా పతనమైంది. అలాగే ఈరోజు మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా, దేవుణ్ణి నిరాకరించి తీసుకునే మనుషుల నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. అవి ఎక్కువ కాలం ఉండవు, అవి ఒకరోజు పతనమైపోతాయి, నశించిపోతాయి. అలాగే మనం దేవుని ఆలోచన చూసినట్లయితే అదే సమూయేలు ద్వారా దేవుడు తన ఆలోచన చూపెడుతూ ఉన్నారు. మొదటి సమూయేలు 13:14, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇది దేవుని ఆలోచన. ఆ ఆలోచన ప్రకారము దావీదు జీవితం మనకు కనబడుతూ ఉంది. దావీదు దేవుని ఆలోచన చేత ఎన్నుకొనబడి ఉన్నాడు. మనకందరికీ తెలుసు ఆ ఆలోచన దావీదు జీవితం ఎలా గడిచింది, ఎంతగా వర్ధిల్లింది, ఎలా వ్యాపించింది ఆయన రాజ్యం, ఎలా విస్తరించింది ఆయన అధికారం, ఎలా ఒక గొప్ప రాజుగా, అన్నిటికంటే ఎలా ఒక దేవుని హృదయానుసారునిగా అతన్ని నిలబెట్టింది. ఈరోజు మనం అర్థం చేద్దాం, దేవుని హృదయం తెలిసిన వాడు ఆయన ఆలోచన ప్రకారం నడిచేవాడు. ఆయన ఆలోచన ప్రకారం నడిచేవానికే ఆయన హృదయం తెలుస్తుంది. ఈరోజు మన ఆలోచన అంటే మనుషుల ఆలోచన, దేవుని ఆలోచన ప్రకారం తీసుకునే నిర్ణయాలు, వాటి ఫలితాలు వీళ్ళిద్దరి జీవితం ద్వారా మనం అర్థం చేయవచ్చు. మనుషుల ఆలోచన ప్రకారం వచ్చిన సౌలు ఎలా పతనమైపోయాడు, దేవుని ఆలోచన ప్రకారం నియమింపబడిన దావీదు ఎలా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు ఏ ఆలోచన ప్రకారం మనం నడవాలి, నిర్ణయం అయితే మనదే, దాని ఫలితం అనుభవించేది మనమే.
కానీ ఒకటి మాత్రం నిజం, ఆ ఫలితమే ఈ లోకం ఎదుట దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఈరోజు నిజంగా మన ప్రయత్నం, మన ప్రయాస ఆ దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించడమే అయితే ఈరోజు మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన జీవితంలో తీసుకునే నిర్ణయాల వెనుక ఆలోచన ఎవరిదై ఉండాలి? మనం చేసే ఆలోచనలు దేవునివై ఉంటే దాని ప్రకారం నిర్ణయం తీసుకొని ఆశీర్వదించబడతాం. అప్పుడు మన పరిస్థితిని చూసి ఈ లోకం చెబుతుంది, ఈ లోకం దేవుణ్ణి ఘనపరుస్తుంది. అలా చేయకుండా మనం మన ఆలోచన ప్రకారం, మనుషుల ఆలోచన ప్రకారం నడిచి పతనమైపోతే ఇదే లోకం చెబుతూ ఉంది, దేవుణ్ణి అవమానిస్తుంది, దేవుణ్ణి ఎలా చెప్తుంది అంటే వీళ్ళ దేవుడు కూడా అందరిలాంటి వాడే, ఇంకా చెప్పాలంటే వీళ్ళకంటే మేం నమ్మే దేవుడే మంచివాడు అని చెప్పే ఒక పరిస్థితి కనబడుతుంది. ఇది నిజం కాదా? ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఇవాళ మనం దేవునికి ఈ లోకంలో మహిమను ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నామా, లేకుంటే అవమానాన్ని తెచ్చేవారిగా ఉంటూ ఉన్నామా? దానికి కారణమైన నిర్ణయం, ఆ నిర్ణయం వెనుక ఉండే ఆలోచన ఎవరిది ఉంచుతూ ఉన్నాం? ఒకసారి మనము అర్థం చేద్దాం సంగమా. ఎందుకంటే ఈరోజు నా ఆలోచన దేవునిది కాదంటే ఆయన ఆలోచన లేని జీవితం దేవుణ్ణి ఎలా మహిమపరుస్తుంది? ఒకసారి అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మనం గమనించాలి. చాలా మంది ఆలోచనలు చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు, కానీ వాటన్నిటి వెనుక ఉద్దేశం మనుషుల మెప్పు. ఇది చాలా మనలో కనబడుతుంది. మనుషుల ముందు మంచిగా అనిపించుకోవడానికి, మనుషుల ముందు గొప్పగా కనిపించడానికి వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది లోకంలో అయితే మనం అర్థం చేయవచ్చు, ఎందుకంటే లోకానికి నిజమైన దేవుడు తెలియదు, వాళ్ళకు నిజమైన దేవుని ఆలోచన తెలియదు. కాబట్టి వాళ్ళు మనుషుల ఆలోచన ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా చేశారంటే మనం అర్థం చేయవచ్చు. కానీ మనకైతే దేవుడు తెలుసు, నిజమైన దేవుడు ఎవరనేది మనకు తెలుసు, అనుభవించాం ఆ దేవుణ్ణి, ఆయన ఆలోచనలు ఎన్నో వింటూ ఉన్నాం. అన్నీ తెలిసిన మనం మనుషుల ఆలోచన ప్రకారం నడిస్తే దాని అర్థం వారి మెప్పు కోరుకుంటే వారి గురించి ఏం చెప్పొచ్చు? అలాంటి మనుషుల గురించి ఏం చెప్పొచ్చు? మనం ఏం చెప్పినా చెప్పకున్నా వాక్యం అయితే వాళ్ళ గురించి ఒక మాట చెబుతూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, గలేషియన్స్ 1:10, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకనే పోవుదును. ఈ మాటను మనం అర్థం చేద్దాం సంగమా. ఈరోజు మన ఆలోచనలు, వాటి వల్ల చేసే పనుల ఉద్దేశము మనుషులను సంతోషపెట్టేదైతే, మనుషుల మెప్పు కోరేదైతే మనం ఏ రోజు ఆయనను సంతోషపెట్టలేము, ఏ రోజు దేవుణ్ణి మహిమపరచలేము. అంతేకాదు వాక్యం ఇంకా గట్టిగా చెప్తుంది, ఆయనను సంతోషపెట్టలేని వారు ఆయన దాసులే కాదు, అంటే ఆయన పిల్లలమే కాదు అంటూ ఉండగా ఒక్కసారి మనము ఆలోచన చేయాలి.
మనుషుల ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ మనుషుల దయనే కోరుతుంది, మనుషుల సహాయం వైపే చూస్తుంది, అది మనుషులను సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంది. అది ఎప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టలేదు, అది మనుషులనే ఆరాధిస్తుంది. కానీ దేవుని ఆలోచనతో తీసుకున్న నిర్ణయము ఎప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉంటుంది, ఆయనను సేవించేదిగా ఉంటుంది, ఆయన దాసునిగా ఉండడానికి ఇష్టపడుతుంది, ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈరోజు మన సిద్ధపాటు ఎలా ఉంది? ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంతేకాదు, మనుషుల ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ తన మీద ఆధారపడుతూ ఉంది, లేదంటే తన చుట్టూ ఉన్న వారి మీద ఆధారపడుతూ ఉంది. ఎందుకంటే ఆ నిర్ణయానికి మూలం లోకం, అందుకనే లోకం మీద ఆధారపడుతుంది. ఈరోజు అనేక విశ్వాసులు వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు లోకం వైపే చూస్తూ ఉన్నారు, మనుషుల వైపే చూస్తూ ఉన్నారు, వారి మీదనే ఆధారపడుతూ ఉన్నారు. కానీ దేవుని ఆలోచనతో తీసుకునే నిర్ణయం ఎప్పుడూ దేవుని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే దానికి మూలమైనది సమస్తము దైవ సంబంధమైనది. అందుకనే కష్టం రాగానే అది దేవుని వైపు చూస్తుంది, మనుషుల వైపు చూడదు. ఎవ్వరూ తనను చూసి కనికరించకపోయినా, సహాయం చేయకపోయినా, కాపాడకపోయినా అది బాధపడదు. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుని కనికరం నాకు చాలు, ఆయన కృప ఉంటే చాలు అని ధైర్యంగా ఉంటుంది, విశ్వాసంతో జీవిస్తూ ఉంది. ఇది దావీదు జీవితంలో ఎన్నోసార్లు మనం చూశాం, మన జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు మనకున్నాయి. ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ, ఆయన అంగీకారము, చిత్తం అడుగుతూ, పూర్తిగా ఆయన మీదనే ఆధారపడిన పరిస్థితి దావీదు జీవితంలో మనకు కనబడుతుంది. కానీ సౌలు జీవితంలో అందుకు భిన్నంగా లోకంలో ఉండే శక్తులపై ఆధారపడిన పరిస్థితి మనం చూస్తాం. సౌలుకు కష్టం వచ్చినప్పుడు అతడు అలాంటి శక్తుల మీద ఆధారపడిన పరిస్థితి, అనుభవం మనకు కనబడుతుంది. ఈరోజు మనం కూడా అదే పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. ఇంకా వారి జీవితాలను మనం పరిశీలిస్తే ఇంకొక విషయం మనం చూడవచ్చు. మనుషుల మెప్పు కోరే ఆలోచన తన తప్పును ఒప్పుకోదు, తనను తాను సమర్థించుకుంటుంది. కానీ దేవుని మెప్పును కోరుకునే ఆలోచన ఎప్పుడూ తన తప్పును ఒప్పుకుంటుంది, పశ్చాత్తాపపడుతుంది. ఇది వీరిద్దరి జీవితంలో మనం చూడొచ్చు. ఎందుకంటే సౌలు, దావీదు ఇద్దరు తప్పు చేశారు, పాపం చేశారు, ఇద్దరు దేవునికి విరుద్ధంగా నడిచారు. దేవుడు వారిద్దరికీ వారి పాపాన్ని చూపించారు. కానీ వాళ్ళు ఏం చేశారనేది మనం ఒకసారి చూస్తే, సౌలు ఏం చేశాడు? అతడు ఎప్పుడైతే అమానీయులను పూర్తిగా హతం చేయమని దేవుడు చెప్పినప్పుడు, దేవుని ఆలోచన ప్రకారం అతను చేయకుండా తన ఆలోచన ప్రకారం, మనుషుల ఆలోచన ప్రకారం చేసినప్పుడు దేవుడు అతన్ని ప్రవక్త ద్వారా తన తప్పును చూపెట్టారు. అప్పుడు అతడు ప్రజల మెప్పునే కోరుకున్నాడు కనుక, అందుకనే వారికి ఇష్టమైన పని చేయడానికి, వారి ముందు తనను తాను గొప్పగా చూపెట్టుకోవడానికి, మంచివానిగా చూపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే అతను దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా, అవిధేయునిగా అతడు నిలిచాడు. అబద్ధం చెప్పాడు సమూయేలుతో. సమూయేలు తన పాపాన్ని బయలుపరిచినప్పుడు ఆ పాపం యొక్క తీవ్రత కంటే
ప్రజల ఎదుట తన పేరు ప్రతిష్టలే ముఖ్యమని భావించాడు. దాటి కోసమే ఎక్కువ ఆరాటపడ్డాడు. అందుకనే దాన్ని ఒప్పుకోలేకపోయాడు. అతడు చెప్పాడు, నేను పాపం చేసి కానీ అంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అందుకనే దేవుని క్షమాపణకు దూరమై దేవుని సంతాపానికి కారణంగా మిగిలిపోయాడు. అదే దావీదును మనం చూస్తే, దావీదు సౌలు చేసిన వాటికంటే పెద్ద పాపాలు చేశాడు. వ్యభిచారము, హత్య చేశాడు. కానీ ఆ పాపాన్ని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా చూయించినప్పుడు తన అధికారము, తన పేరు, తన ప్రతిష్ట ఇవేమీ ఆలోచించలేదు. తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. నేను ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. అందుకనే ఆయన హృదయానుసారునిగా నిలబడ్డాడు. ఈరోజు దేవుని ఆలోచన మన పాపాన్ని అర్థం చేస్తుంది, దాన్ని ఒప్పుకుంటుంది, దానికోసం పశ్చాత్తాపపడుతుంది. కానీ మనుషుల ఆలోచన ఆ పాపాన్ని ఒప్పుకోదు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి, దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి అనుభవాలు మనము చాలాసార్లు మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. చివరగా ఒక విషయం, మనుషుల ఆలోచన తానున్న స్థితిని బట్టి తనను గొప్పగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని ఆలోచన తానున్న స్థితిని బట్టి తన దేవుణ్ణి గొప్పగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా సౌలు, దావీదు జీవితంలో మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు 15:12, 1 Samuel 15:12. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినెను. ఇక్కడ సౌలు చేసిన పని, అతడు తీసుకున్న నిర్ణయం, దాని వెనుక ఉండే ఆలోచన మనం అర్థం చేద్దాం. అతడు రాజుగా స్థిరపడిన తరువాత అతడు ఏం ఆలోచన చేశాడు, ఏం పని చేశాడు మనకు కనబడుతూ ఉంది. తన కొరకు జయసూచకమైన శిలను నిలిపిన పరిస్థితి, అంటే తనను తాను మహిమపరుచుకునే పనులు చేయడం కనిపిస్తుంది. ఎందుకంటే అది అతనికి ఇష్టం. అందుకనే అతని ఆలోచన, అతని నిర్ణయాలు, అతని పనులు అన్నీ ఆ ఇష్టానికి అనుగుణంగానే ఉన్నాయి. కానీ దావీదు గురించి చూస్తే 2వ సమూయేలు 7 మొదటి 2 వచనాలను మనం చూస్తే 2 Samuel 7 first 2 verse, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండే నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదని. ఈ ఆలోచన, ఈ మాట ఇక్కడ మనం అర్థం చేయాలి. దావీదు తానున్న స్థితిని బట్టి దేవుణ్ణి మహిమపరిచేవానిగా ఉన్నాడు. అందుకే దేవుని మందిరం కట్టడానికి కోరిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే అది అతనికి ఇష్టం. అందుకనే అతని ఆలోచన, అతని పనులు, అతని నిర్ణయాలు అన్నీ ఆ ఇష్టానికి అనుగుణంగా ఉన్నాయి. ఈరోజు అందరము మన ఇష్టం ఉన్నదే మనం చేస్తూ ఉన్నాం. ఇందులో ఎవరిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం చేసే ఆలోచన మన ఇష్టంతోనే చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందరూ ఏది చేసినా అవును ఇష్టంతోనే చేయాలి, ఇష్టం లేకుండా ఏ పని చేయొద్దు. ఎందుకంటే దేవుడు కూడా అది కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆయన ఏ ఒక్కరిని బలవంతం చేయడం లేదు. అది ఆలోచన అయినా ఆరాధన అయినా అందరము మన ఇష్టంతోనే చేయాలి. ఎలాగైతే సౌలు తన ఇష్టం ప్రకారం తనను గొప్పగా చూపించే ఆలోచన చేశాడు,
దావీదు తన ఇష్టం ప్రకారం దేవుణ్ణి గొప్పగా చూపించే ఆలోచన చేశాడు. అలాగే మనం కూడా, మనకు ఆ స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు. ఆయన ఎవరిని బలవంత పెట్టడం లేదు. ఈరోజు మన ఇష్టం ఏంటి, మన ఆలోచన ఏంటి? మనం ఎవరిని గొప్పగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఎవరిని గొప్పగా చూపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాం? ఒక్కసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సంగమా. ఎందుకంటే మన ఇష్టం లేకుండా చేసేది ఏదైనా అది వేషధారణే, ఆరాధన కాదు. అర్థం చేద్దాం. ఈరోజు ఆయనను ఆరాధించడానికి చేరిన మనమందరం ఇష్టంతో ఆయనను ఆరాధన చేసుకుందాం.